ప్రార్థన చేద్దామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, మేము నేర్చుకున్నట్లు నాయన మా జీవితాల్లో మేలు పొందినట్లు మాకు ఇచ్చిన వాక్యాన్ని వినగలిగిన కృపను ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. ప్రభా, మా హృదయాలు కూడా కఠినం కాకుండా మరొకసారి మాకు అవకాశం ఇచ్చి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు నాయన. వాక్యం ద్వారా సంగమనకు క్షేమం దయచేయండి. అన్ని విషయాల్లో మీరు అక్కడ నిమిత్తమై నిరీక్షించినట్లు బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ధ్యానం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ చదవబడినటువంటి వాక్య భాగాల ద్వారా మనకు కావలసిన ఆత్మీయమైనటువంటి గ్రహింపును పరిశుద్ధాత్మ దేవుడు మనకిందులో తెలియపరుస్తూ ఉన్నాడు. వాక్యం చదవటం ద్వారా మన జీవితాలు, వాక్యం వినటం ద్వారా మన జీవితాలు ఆదరింపబడతాయి, బలపరచబడతాయి. ప్రభు కొరకు నిరీక్షించినట్లు మనము నిరీక్షణ గలవారమై ఉంటాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భం ఏమిటంటే, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయంలో రాయబడింది, మార్కు సువార్తలో రాయబడింది. తిరిగి మనం యోహాను సువార్తలో కూడా ఈ సందర్భాన్ని చూస్తాం. ఈ సందర్భం ఏమిటంటే, 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాదాపు 20,000 మంది వరకు ఆహారం పంచిపెట్టడం అన్నమాట. ఉన్నది 5 రొట్టెలు 2 చేపలే. కాకపోతే లెక్కకు 5,000 మంది పురుషులు అని రాయబడింది. కాకపోతే స్త్రీలు పిల్లలు కాక, స్త్రీలు పిల్లలు లెక్కేస్తే దాదాపు 20,000 మంది ఆ ఆహారాన్ని భుజించినట్లుగా మనం చూస్తున్నాం. అది గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్ని అనానుకూలమైన పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. అక్కడ భోజనం చేసి ఉన్నటువంటి వారంతా కూడా ఆయనను రాజుగా చేసుకుంటే మనకు సమాధానంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది అని ఆయనకి ఇష్టం లేకపోయినా, ఈ సందర్భము యోహాను సువార్తలో రాయబడింది, ఆయనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పట్టుకొని రాజుగా చేసుకుందాం అని వారందరూ ఆయనను పట్టుకొని పోయినారు. వాళ్ళందరూ ఆయనను పట్టుకొని పోతున్న ఆలోచనల్లో ప్రభు శిష్యులకు కూడా ఒకవేళ ఆలోచన వచ్చి ఉండవచ్చునేమో. ఏమనంటే, ఈయన రాజుగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే శిష్యులు ఆయన మరణము పునరుద్ధానం కంటే ఎక్కువగా ఆయన రాజ్య స్థాపన గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు. ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా అపోస్తుల కార్యంలో ఆ రాజ్యాన్ని మీరు ఇశ్రాయేలుకు అనుగ్రహిస్తావా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వారు రాజ్యం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి శిష్యులు కూడా దాదాపు అటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు అంతమందికి ఆహారంగా పంచిపెట్టడం అన్న దాని గురించి ఎవరు ఆలోచన చేయడం లే. ఆయన ఎందుకు ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు అన్నదాన్ని ఎవరు ఆలోచన చేయడం లే. అయితే ఆయన చేసినందుకు వీళ్ళే మనమేం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. మనమేం చేద్దాం, కొందరు ఏమనుకుంటున్నారు, ఆయనను రాజుగా చేసుకుందాం అని అనుకుంటా ఉన్నారు, బలవంతంగా పట్టుకొని. ఏమండి అంటే, ప్రభు ఇష్టంతో పనిలే, ఈయన నాయకుడుగా బాగున్నాడు, రోమా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఒక రాజ్యాన్ని సంపాదించగలుగుతాడు అని అందరూ కూడా ఏకీభవించి ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఆ ఏర్పాట్లలో మరి
శిష్యులు కూడా పాలు పంచుకోకుండా ప్రభు ఏం చేశాడంటే వారిని బలవంతంగా అద్దరికి వెళ్ళాలని చెప్పేసి బలవంతంగా వాళ్ళ ఇష్టంగా కాకుండా చూడండి, వాళ్ళ ఇష్టంగా చూడండి 45వ వచనంలో ఆయన ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. ఏం చేసినాడంట? వాళ్ళకు ఇష్టం లేదు, వెంటనే బలవంతం చేసినాడు. ఎందుకు బలవంతం చేసినాడు అంటే వారి ఆలోచనల్లో చెరకోకుండా ఉండటానికి బలవంతం చేసినాడండి. కొన్నిసార్లు ప్రియులారా, మనకిష్టం కానటువంటి వాటిలో మనము బలవంతంగా వెళ్ళవలసి వస్తుంది. ప్రభు ఆ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు. మనము కలత చెందాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని తప్పుల నుండి మనము తప్పించుకోవడానికి ప్రభు ఆ విధమైన ఏర్పాట్లు చేస్తున్నాడని మనము గ్రహిద్దాం. ప్రభు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎందుకొరకు ఈ కార్యాన్ని చేసినాడు అన్నదాని గురించి వారు ఎవరు ఆలోచన చేయటం లేదు. ఆయనను మనమేం చేసి గొప్ప చేసుకుందాం అన్నది మాత్రమే వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి ఆలోచనలు ఎరిగినటువంటి ప్రభు వారిని అక్కడ చేరిన దాదాపు 20,000 మందిని కూడా పంపించి వేసినాడు. ఎంతో కష్టంతో కూడిన పని. శిష్యులను కూడా మీరు కపెర్నహూముకు వెళ్ళండి అని చెప్పేసి బలవంతంగా వారిని సాయంకాలము దోణి ఎక్కించి పంపివేశాడు. ఈయన మాత్రం ఎక్కడికి పోయినాడంటే చూద్దాం, 46వ వచనం. చాలు, ఆయన వారిని వీడు కొలిపి ఏం చేసినట్టు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన ఎవరి కొరకండి? ఇదిగో ఆ శిష్యులను పంపించి వేశాడు. పంపించి వేసిన తర్వాత వారి విశ్వాస బలం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వారు తప్పిపోకోకుండా ఉండడానికి ప్రార్థన చేస్తున్నాడు. వారు ఆ ఉద్దేశాన్ని గ్రహించడానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, ఈ దినం వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరోహణమై ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆరోహణమై ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. అందుకేనండి ఆ విజ్ఞాపనంలో ఉన్న భాగ్యం ఏమిరా అంటే, ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మనము ఇప్పటికీ ఎన్నోసార్లు తప్పిపోయినాం. ప్రభు యొక్క ఆలోచన ఎరగకుండా మన ఇష్టానుసారంగా నడుచుకున్నాం. మన సొంత పనులు మనం చేసుకుంటున్నాం. అయినా క్షమింపబడుతున్నాం. క్షమించబడుతూ ఉన్నామండి. అది ఆయన విజ్ఞాపనలో ఉన్నటువంటి సంఘానికి ఉన్నటువంటి గొప్ప భాగ్యం. అందుకనే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం ఎంత బలహీనులమో ఆయన ఎరిగినటువంటి వాడు, ఎటువంటి గొర్రెలమో ఆయన ఎరిగినటువంటి వాడు. అందుకనే యోహాను సువార్తలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా లోకమందు నేను వారిని కాపాడుము, వారిని సత్యమందు ప్రతిష్ఠించుము, మన సంతోషము వారికి అనుగ్రహించు. మనందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందుకనే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ రోజు వరకు మనం ఎంత అనాలోచితంగా జీవించినా మనము తిరిగి ప్రభు మార్గంలో నిలవబెట్టబడుతున్నామంటే నీకు నాకు మనకు ఉన్నటువంటి జ్ఞానం కాదు, కానీ కేవలం ప్రభు కృపను బట్టి ఆ మార్గంలో మనము నివసిస్తున్నాం. కాబట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారుగా ఎన్నో మార్లు తప్పిపోయినాం, ఎన్నో మార్లు అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్నో మార్లు దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం, ఎన్నో మార్లు అసహాయకరంగా జీవిస్తున్నాం. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే క్షమించబడటానికి మనం ఏమాత్రమూ అర్హులం కాం. అయినా ఆయన ప్రార్థన ఎందుకో, ప్రభువా వీళ్ళకు వచ్చిన ఆలోచన గ్రహించు, వీళ్ళు కూడా నన్ను రాజుగా చేయాలన్నటువంటి వారితో కలవబోతున్నారు అని ఒంటరిగా
ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. నిజమే, ఆయన మన నిజమైన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రియులారా, ఈరోజు మన స్థానిక భూమి మీద ఉన్న సంఘానికి భాగ్యం ఏమంటే, మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నో మార్లు మనం తప్పిపోయినప్పటికీ, ఎన్నో మార్లు చేయరాని పనులు చేసినప్పటికీ మనం మందిరానికి ఎంత ధైర్యంగా వస్తున్నాం. ఏదో ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి మనం ఒక తప్పు చేసినాం అనుకోండి, వాళ్ళ దగ్గరికి మనం ధైర్యంగా పోతామా? చాలా భయంగా పోతాం, భయంగానే ఉంటాం. అవునా కదా? కానీ ఆశ్చర్యం ఏమిరా అంటే, దేవుని మందిరానికి ఎట్లా వస్తున్నాం మనం? ఎందుకు? ఎంత ధైర్యంగా వస్తున్నాం? ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా? అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రభా, మేమేదో నీతిమంతులమని మీ సన్నిధికి రావటం లేదు, కానీ నీవు క్షమాపణ గుణం కలిగినటువంటి వాడు కనుక, క్షమించడానికి సిద్ధ మనసు కలవాడవు కనుక మీ వద్దకు వస్తూ ఉన్నాను. అందుకనే హెబ్రీల గ్రంథకర్త అంటున్నాడు, ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. ఇంకో చోటికి పోవాలంటే మనకు ధైర్యం చాలదు. వాళ్ళు మన తప్పులను, మన అవిధేతలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు ఎప్పటికీ క్షమించకోకుండా మనం చేసినటువంటి పనులనే జ్ఞాపకం చేసుకుంటుంటారు. కానీ ప్రభు సన్నిధిలో ధైర్యం ఏమిటా అంటే, ఎంత ధైర్యంతో వచ్చినా, ధైర్యంతో రావడమే కాదు, నిన్న నువ్వేం చేసినావో, లేదా మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేసినామో అది కూడా మనకు జ్ఞాపకం లేదు. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి భాగ్యం చూడండి ప్రియులారా. ఇదంతా కేవలము ఆయన మన కొరకై నిత్యము ప్రార్థననే. మనము ఏ విషయంలో అతిశయపడటానికి వీల్లేదు. మనం అడుగడుగునా పడిపోతున్నటువంటి వారమే, అడుగడుగునా ప్రభువును విడిచిపెడుతున్నటువంటి వారమే. అందుకనే గతంలో ధ్యానం చేసినాం. పేతురు అంటున్నాడు, ప్రభువా, నేను పాపాత్ముని, నాయన, చేపలు పడతాను నీకు గుంపులుగా, నేనైతే నిన్ను వెంబడించలేకపోతున్నాను, నన్ను క్షమించు, నేను పాపాత్ముని, ఇక మీదట కూడా నేను వెంబడించలేను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. అంత బలహీనులు, అందుకనే ఆయన ప్రార్థన చేయుటకు కొండ మీదికి వెళ్ళినాడండి. ప్రార్థన మనమేమనుకుంటాం చూడండి, వాళ్ళను మనుషులందరినీ పంపివేసినాడు, వాళ్ళతో పాటు ఉన్న శిష్యులను మాత్రము ఏం చేసినాడు? ఎందుకు? వీరిరువురు కలిసి ఒకే విషయాన్ని ఏకీభవించకుండా, వాళ్ళకి తెలీదు. అందుకనే మనం లోకంలో సంఘము అన్న ఇది కలిగినటువంటి వారుగా ఉన్నాం. స్థానిక సంఘంలో ఉన్నామంటే అది ప్రభు సంఘంలో ఉన్నామన్న దానికి గుర్తు. ఇది సంఘంలో మనందరికీ ఉన్నటువంటి భాగ్యం అండి. అయితే సంఘంలో మన నిశ్చయత కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏదో వస్తూ పోతూ ఉన్నటువంటి వారుగా కాదు, నిజమైన కుమారత్వం కలిగినటువంటి వారుగా ఉండాలి, అధికారం కలిగినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఇక్కడ ప్రభు మన పట్ల చూపేటువంటి కృపను మనము ధ్యానం చేద్దాం. ఆయన ప్రార్థన చేయుటకు చదవండి. ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండేది. ఆయన ఒంటరిగా ఉండేది. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, వారు ఏం చేస్తున్నారు? దోణి నడిపించుటలో వాళ్ళు కూడా ఆ అవతలికి ప్రయాణం వాళ్ళ ప్రణాళిక కాదు, వాళ్ళ ప్లాన్ కాదు. వాళ్ళ ప్లాన్ అయితే ఏం చేసిండే వాళ్ళు ఆ వాతావరణాన్ని అవన్నీ చూసుకొని వాళ్ళు ప్రయాణం చేసినటువంటి వాళ్ళు కూడా ప్రయాణము అది సడన్ గా కలిగినటువంటి ప్రయాణం, అనానుకూలమైనటువంటి ప్రయాణం. ఇప్పుడు మనం ప్రయాణాలు చేస్తాం, ఎప్పుడు చేస్తాం? అనుకూలంగా చేసుకుంటాం, అనానుకూలంగా ఉన్నప్పుడు చేసుకో. వాళ్ళకు కూడా తెలీదు ఇప్పుడు ఈ మార్గంలో మనం ప్రయాణం చేయాల్సి వస్తుందని. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తుండగా గాలి ఎదురైనందున ఏమెదురైందంట? గాలి ఎదురైనందున వారు మిక్కిలి కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు. సాయంకాలం, రాత్రి, తుఫాను, అంతా సముద్రం అంతా, ఇంకా మిగిలిన అధ్యాయంలో రాయబడింది,
సువార్థికులు రాస్తున్నారు, అవన్నీ మీరు ఇంటికి వెళ్ళి స్టడీ చేయండి. ఎందుకంటే ఈ ఎండకు మనం కూడా ఇక్కడ ఎక్కువ ఉండలేం కదా. కాబట్టి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈ కష్టంలో రాత్రి ఏం జరిగిందిరా అంటే వాళ్ళు దారి తప్పిపోయినారు. వాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళు ఎక్కడికి పోతున్నారో వారికి తెలియదు. చీకటి, చిమ్మ చీకటి. ఎట్లా పోవాలో అవతలి గట్టికి పొమ్మన్నాడు కపెర్న, కానీ వాళ్ళకు కరెక్ట్గా మార్గం తెలియటం లేదు. వారు దారి తప్పిపోయినారండి. చీకట్లో 4వ జాములో ఉన్నారు, చాలా చీకట్లో ఉన్నారు. అందులో సముద్రం నిమ్మలంగా లేదు. అయితే ఇక్కడ ఒక మాట మనము గమనిద్దాం. ప్రభు గాలిని గద్దించి అనే మాట ఏం రాయబడలేదు. రాయబడిందా? గాలిని గద్దించి అనే మాట రాయబడలేదండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి, ఎక్కడున్నాడు ఆయన? కొండ మీద ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? చీకట్లో. చీకటి కదా, వాళ్ళు ఎక్కడున్నారని ఎట్లా కనపడుతుంది ఆయనకు? కానీ ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళను చూస్తా ఉన్నాడు. చీకటి సముద్రంలో వాళ్ళు దారి తప్పిపోయినారు, ఎక్కడో ఉన్నారు. ఎట్లెట్లా కష్టపడుతున్నారో ఎవరు చూస్తున్నారు? ఆయన చూచి. ఇది మనకెంతైనా ఆదరణ కలిగించేటువంటి మాట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, లోకంలో ప్రభు చిత్తానుసారంగా ఏ దినానికి ఆ దినం మనం నడుస్తూ ఉంటుండగా కొన్నిసార్లు మనం కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు పోతున్నాం. మనం కొన్నిసార్లు మన సొంత పరిస్థితుల్లో దారి తప్పినటువంటి వారుగా కూడా ఉంటున్నాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంట? ఆయన చూచి. ఇది వారికి తెలీదు. ఎవరికి? మళ్ళీ ఎవరికి తెలుసు? అది వారికి తెలీదు, ఆయన చూస్తున్నాడని. ఎవరికి తెలుసు? మనకు తెలుసు. అవునా కదా? వాళ్ళకి తెలుసు. శిష్యులకు తెలిసితే వాళ్ళు ఎట్లా ఉంటుండ్రే, కానీ వాళ్ళకి తెలీదు ఆయన చూస్తా ఉన్నాడు. ఎవరికి తెలుసు? మనకు తెలుసును. మనకున్న భాగ్యం చూడండి, మనకున్న భాగ్యం. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిరా అంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన స్థితి అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మన స్థితిని మనం ఏం చేయాలంటే ఆయనకు అప్పచెప్పేవారుగా ఉండాలి. ఈ సందర్భంలో చాలా సంఘటనలు జరిగినాయండి. ఈ సందర్భంలో మత్తయి సువార్తికుడు ఏం చేస్తున్నా అంటే, పేతురు నీళ్ళ మీద నడవడం రాస్తూ ఉన్నాడు కదా. పేతురు నీళ్ళ మీద, ప్రభువా నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి రావడానికి నాకు అవకాశమే అని చెప్పేసి. అయితే ఆ సందర్భాన్ని మార్కు భక్తుడు రాయటం లేదు. కేవలము ఇది అన్యులను ఉద్దేశించి సువార్తను నమ్మడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత మన కొరకు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము గమనిద్దాం. ఆయన చూచాడండి. చూడండి, అబ్రహాంతో నిబంధన చేసేటప్పుడు ఇదంతా మనం తీస్తే సమయం ఎక్కువైపోతుంది. గాఢ నిద్రలో ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. చిమ్మ చీకటి ఉంది, కానీ ఆయన ఎక్కడ నడిచిపోయినాడు? ఆ ఖండముల మధ్య నడిచిపోయాను అని రాయబడింది. మనము స్పష్టంగా ఆయనకు కనబడని సృష్టము అంటూ ఏది లేదండి. ఆయనకు కనబడని సృష్టము ఏది లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము కొన్నిసార్లు ప్రభు చేత బలవంతంగా మనం అనుకుంటాం, ఎందుకు ఇక్కడికి వచ్చినాం, ఎందుకు ఈ పని చేస్తా ఉన్నాం, ఎందుకు ఇట్లా జీవిస్తున్నామని. అవన్నీ ప్రభువు అనుమతించుకుని బట్టియే. ఆయన లేకుండా ఏ పని మన జీవితంలో. అందుకనే ఆయన ఏమని రాసినాడంటే, మీ తల వెంట్రుకలు లెక్కింపబడినాయని చెప్పేసి. అంటే అర్థం ఏంటి? మన జీవిత దినాలు లెక్కింపబడ్డాయి. మన జీవితంలో మనం ఎదుర్కోబోయే పరిస్థితులు కూడా ఆయన దృష్టికి కనబడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభునందుకు ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. వారి వద్దకు వచ్చి ఏం చేయాలనుకున్నాడంట? వారిని దాటిపోవాలని ఉన్నాడంట ఆయన ఆలోచన.
ఏమండి సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారని తెలుసండి ఆయనకు? సముద్రం మీద దారి తప్పిన వాళ్ళను ఆ చీకట్లో ఆ తుఫానులో ఏమండి ఆ 4వ జామున ఎవరు కనపడతారు? ఎవరైనా కనపడతారా? కానీ ప్రభువుకు వారి దగ్గరకు వస్తున్నాడండి. ఎట్లా వస్తున్నాడు? ఆయన తడుచుకుంటా ఏమైనా తుఫాను ఆగిపోయిందని ఏమన్నా తెలిసి ఉందా? లేదు. చీకటి లేదని ఏమైనా ఉందా? అన్ని సముద్రం ఏమైనా నెమ్మదిగా ఉందా? అన్ని గందరగోళంగా ఉన్నాయి. ఆ గందరగోళ పరిస్థితుల్లో ఆయన ఎట్లా వస్తా ఉన్నాడు? ఎందుకు నడుచుకుంటూ వస్తా ఉన్నాడు? ఎందుకు నడుచుకుంటూ వస్తున్నావు అంటే ఇది ఎంత గందరగోళమైనా, ఎంత చీకటిగా ఉన్నా, ఎంత పరిస్థితులు అనానుకూలంగా ఉన్నా విశ్వాసలమైన మనము చెప్పండి వాటిని అధిగమించి నడవగలుగుతాం. ఈ పాఠం నేర్పించడానికి ఎంత గందరగోళంగా ఉన్నా యాక్చువల్గా ప్రభువే కదా వాళ్ళని పంపించింది. ఎంత నెమ్మదిగా పోలవాలి, నెమ్మదిగా పోలా లేదా? కానీ ప్రభు పంపిన మార్గంలోనే చాలా గందరగోళంగా ఉంది. ప్రభు కృప ఏంటి? వాళ్లకు అవగాహన కలగడానికి, వారికి ఏం కలగడానికి? చూడండి ప్రభు ఎట్లా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఏమో సముద్రం మీద నెమ్మలంగా పూర్తిగా వెలుగు కలిగి స్టెప్ మీద స్టెప్ వేసుకుంటూ వస్తున్నాడా? గందరగోళంలోనే, అలల్లోనే, చీకటిలోనే తడవకుండా వచ్చింటాడా? తడవటం అదంతా ఇంకా మనకు తెలియదు. కానీ వారి దగ్గరికి వస్తూ ఎందుకంటే వాళ్ళు చూసి ఏమనుకుంటున్నారు? ఓ భూతం 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 అని వారు. అవునండి, ప్రభు మన దగ్గరికి ఆయన ప్రణాళిక ప్రకారం వస్తూ ఉంటుండగా మనమేమనుకుంటున్నాం? ఆయనను వేరే రకంగా ఆ హృదయంలో విశ్వాసం లేకపోవడమే. చూడండి 5 రొట్టెలు 2 చేపలు అంతమందికి ఆహారంగా పంచిపెట్టినటువంటి ప్రభును వారు ఇంకా గ్రహించలేదు. మనందరి పాపముల కొరకు పరిశుద్ధుడైనటువంటి ప్రభు లోకంలో ఆయన పుట్టి మన పాపములను భరించి, మన పాపములను బట్టి ఆయన శాపగ్రాహిగా కలువరి శిలువలో వేలాడి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేస్తే దాన్ని మనం ఇంకా ఆ సువార్త సత్యాన్ని ఇంకా గ్రహించటం లేదు. మనం ఏం గ్రహిస్తున్నాం? 5 రొట్టెలు 2 చేపలు పెడితేనే రాజుగా అనుకుంటున్నామా లేదా? అయితే ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేస్తే ఇంకా నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఏం కాలేడు? రాజుగా లేడు. రొట్టెల కొరకు రాజుగా చేయాలనుకుంటున్నాం, అధికారం కొరకు ఆయనను రాజుగా చేయాలనుకుంటున్నాం. కానీ మన జీవితంలో ఆయన రాజుగా ఉన్నాడా? అందరి ఇళ్లలో ఏమని ఉంటుందంటే ఈ ఇంటికి యజమాని ప్రభువే అని ఉంటది. ఆ ఓన్లీ బోర్డు మాత్రమే అది. కానీ యజమాని ఎవరు? ఆయనేనా? నిజంగా ఆయన. ఇదే వాక్యాన్ని నిరర్ధకం చేయడం అంటే. అర్థమైందా? వాక్యాన్ని నిరర్ధకం చేయడం అంటే ఇదే. బోర్డు ఏం పెట్టుకుంటాం ఈ సర్వాధికారి ఆయనే అని. నిజమేనా? అది నిజంగా సర్వాధికారిగా ఉన్నాడా? చూడండి, మనకు తెలియకనే మనం ఆయనను నిర్లక్ష్యం చేస్తాం. మనకు తెలియకనే మన మీద రాసుకొని ఉన్న వాక్యాన్ని మనం నిర్వీర్యం చేసుకుంటున్నాం. మందిరం నిండా వాక్యాలు రాసి పెట్టింటారు. చాలా మందికి అనుమానం రాలేదు ఎంతవరకు. ఎందుకో ఏమంకులు నువ్వు మందిరానికి ఏం వాక్యాలు రాయలేదే అని కదా. మందిరానికి గోడలు కాదు రాయాల్సింది వాక్యం. చదువుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యంలో ఎక్కడ రాయలేదండి. ఇది మందిరం అని చెప్పుకోవడానికి వాక్యాలు రాస్తా ఉన్నారు. చాలా తెలిసిన ఏమని చెప్పుకోవడానికి? ఇది మందిరం అని చెప్పుకోవడానికి వాక్యాలు రాస్తున్నారు. మన ప్రవర్తనను బట్టి అనేకులు ఇది మందిరం అని గుర్తించాలి, వాటిని బట్టి కాదు. అర్థమైందా? నీళ్లు తాగే దగ్గర ఏమని రాస్తాం? దప్పి కొనిన వాళ్ళ నీళ్ళు ఎందుకు రండి అని రాస్తాం. చెప్పులు ఇడిచే దగ్గర ఏమని రాస్తాం? నీ చెప్పులు వదులు అని రాస్తాం. వాటికే వాక్యం. నీళ్లు తాగేదానికి వాక్యం, చెప్పులు అందుకోసమా వాక్యం రాయబడింది. మన ఆత్మీయ జీవితాలు బలపడటానికి వాక్యం రాయబడింది. చుట్టూ వాక్యాలు రాసుకొని ఏమండి మనం ఆ వాక్య ప్రకారం లేకపోతే మీరు ఆలోచన చేయండి. ఈ ఇంటికి యజమాని ప్రభువే అని అంటున్నాం.
ఏ విషయంలో యజమానుడుగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. ఏ విషయంలో అంత మనదే. వివాహము అన్ని విషయంలో ఘనమైన పెళ్లి పత్రిక మీద, దానికి యజమాని ఎవరు చెప్పండి? యజమాని ఎవరు దానికి? ఎవరు మాట్లాడరే? ఏం మాట్లాడరు? యజమాని ఎవరు దానికి? మనమా ప్రభువా? నిజంగా ఘనమైందేనా అది? ఎంత భయం లేని వారుగా ఉన్నామో చూడండి. దేవుని వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో చూడండి. మనము ఈ అధ్యాయం చదువుకుంటూ శిష్యులు ఎంత వేస్ట్ రా అనుకుంటాం మనం. వాళ్ళకి తెలియదండి. వాళ్ళ అనుభవాలు మనకు పాఠాలు. పాఠం నేర్చుకుంటున్నాం మనం. ఎంత ఇదిగా ఉండాలి, అర్థమవుతుందా? ఏం తల కూడా ఉంటుంది ఎవరు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి ఎన్నో వాక్యాలు. అందుకనే వారు ఏం చేస్తున్నారు? మిక్కిలి కష్టపడుతుండగా ఆయన వారు, నేను వేరే అధ్యాయాలు వేరే సువార్తలు పోవటం లేదు, ఎందుకంటే సమయం మనకు చాలా. వారు మిక్కిలి కష్టపడతా ఉంటే ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏం చేయాలనుకున్నాడు? ఎందుకు దాటిపోవాలనుకున్నాడు? మీ ఇష్టం, మీ కష్టాలు మీరు పడిననే. ప్రభు ఉద్దేశం ఏమైండొచ్చు? నువ్వు ప్రభు ఉద్దేశం ఏమైండొచ్చు చెప్పండి? ప్రభు ఉద్దేశము ఆ ధోనిలో ఎక్కాలని కాదు. ఒకవేళ ఆ ధోనిలో ఎక్కాలనుకుంటే ఇంకా వచ్చి ఆ ధోనిలో ఎక్కనై ఉండేనని రాస్తా ఉండే. అంతేనా? ఆయన ఉద్దేశం ఏమి? అది దాటిపోవాలని. ఎందుకు దాటిపోవాలని? వాళ్ళు కూడా నన్ను వెంబడించి అదే విధమైన ప్రయాణం చేయాలి. నేను ఈ విధంగా చీకట్లో, ఈ విధంగా గందరగోళంలో, ఈ విధంగా భయానకమైన పరిస్థితుల్లో నేను ఏ విధంగా నడిచిపోతున్నానో వాళ్ళు కూడా నన్ను బట్టి ధైర్యంగా అవి లెక్క చేయకోకుండా నడిచి రావాలా అని ఆయన ఉద్దేశం. అందుకనే వారిని దాటిపోవాలని ఉండగా అనేక మార్లు ప్రభు కృప మన కుటుంబాలను కూడా మనల్ని దర్శించి ఆయన దాటిపోవాలని ఉన్నాడు. ఎందుకు? మనం కూడా. అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూస్తూ మనం కూడా, అంటే ఆయన చూస్తూ, ముందుగా ఆయన చూస్తూ దాటిపోవాలని ఆయన ఉద్దేశం. మన ఉద్దేశం ఏమి? ఈ ఊర్లోనే, ఈ దేశంలోనే మనతో కూడా ఉండి మనల్ని సాదుకుంటా ఉండాలని మన ఉద్దేశం. అవునండి, లోకంలో తన పిల్లలకు దేవుడు ఈ లోక సంబంధమైన సమాధానం ఇవ్వలేదండి. ఇది మీరు బాగా పరలోక సంబంధమైన సమాధానం. పరలోక సంబంధమైన సమాధానం అంటే ఒక అర్థం మీకు మొన్ననే చెప్పాను. ఏం చెప్పానంటే, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో ఎట్లా ఉన్నారు? వాళ్ళు సమాధానంగా ఉన్నారు. అది ఎవరు సమాధానం? అది నెబుకద్నెజర్కి ఎంతమంది కనపడుతున్నారు? పైన ఎంతమంది ఉన్నారు? 1000 మంది. 1000 మంది కూడా నలుగురే. నెబుకద్నెజర్ కనపడలే, కానీ వేసిన తర్వాత నలుగురు. అది ఎట్లా వాళ్ళకు సాధ్యమన్నది మనుష్య జ్ఞానానికి మనకు అర్థం కాదు. జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. పర సంబంధమైన పరిస్థితులు అట్లే ఉన్నాయి. దానియేలును జైల్లోకి సింహాల గోడలో వేసినారు, కానీ జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం వాళ్ళని ఏమీ చేయలేకపోతుంది. మన జీవితాల్లో కూడా అనేకమైన పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి, కానీ జ్ఞానానికి మించిన దేవుని సమాధానం పేతురుకు నిద్ర కలుగజేస్తా ఉందండి. ఉదయాన్నే పేతురును బయటికి తీసుకుని వచ్చి ఏం చేయాలా? శిరచ్ఛేదనం చేయాలా? ఏం చేస్తున్నాడు ఆయన? ఎందుకు? పేతురు నిద్రపోతున్నాడా? పేతురుకు తెలుదు అసలు ఎందుకు వచ్చిందో నిద్ర. పేతురుకే తెలుదు, కానీ దేవుని సమాధానం ఆయన ఏం చేసింది? నిద్రకు ఉపక్రమింపజేసింది. ఆయన హాయిగా నిద్రపోతా ఉన్నాడు. ఏమండి, జైలు తలుపులు తెచ్చుకుని ఆయనకేం తెలీదు. జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అట్లనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దానియేలు, ఏమైనా చట్టాలు ఏమన్నా మారిపోయినాయా? పరిస్థితులు ఏమన్నా మారిపోయినాయా? ఏం మారిపోలే.
దాని ఎవరైతే మొక్కరో వాళ్ళను ఏం చేస్తాం మేము? సింహాల బోన్లో కేసేస్తాం. పరిస్థితులు ఏమన్నా మన చట్టం చాలా కఠినంగానే ఉంది. కానీ దానిలో భయపడ్డాడా లేదా? ఏమంటున్నాడు వచ్చి రాజు? నువ్వు నిత్యము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించనా, నిన్ను రక్షించనా, జ్ఞానమునకు మించిన దేవుని సమానం. అందుకనే వారిని దాటిపోవాలని ఉన్నాడు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువును చూస్తూ మనం కూడా దాటి రావాలని ఆయన ఉద్దేశం. మన పిల్లలను కొంచెం మట్ట విడిచిపెడతాం. ఏం కోరుకుంటాం? నడక నేర్చుకున్న పిల్లల్ని ఏం కోరుకుంటాం? ఎప్పుడు చేయబట్టి నడిపించాలనే ఇష్టపడతామా? ఏం చేస్తాం మనం? వాళ్ళని అక్కడ దూరం విడిచి మనం ఇక్కడ ఉంటాం. వాడు తప్పటడుగులు వేసుకుంటూ వస్తే ఎవరికి సంతోషం? మనం నడక నేర్పించాలని. ప్రభు ఏం నేర్పించాలని? ఆయన మనకు నడక నేర్పించాలి. అందుకనే వారి దగ్గరికి వచ్చి వారిని దాటిపోవాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. వారిని దాటిపోవాలంటే అవన్నీ నెమ్మలం చేయాలని కాదు. నా పిల్లలు అట్లాంటి పరిస్థితులున్నా దాటుకొని రాగలుగుతారు అని ప్రభు యొక్క ఉద్దేశం. కాకపోతే వారు ఏం చేస్తున్నారు? భూతం అని ప్రభు ఏమంటున్నాడు? నేనే భయపడతాను. ఇందులో మత్తయి సువార్తలో రాబడి తీయాల్సిన అవసరం లేదు. ప్రభా నీవేనా? నీవే అయితే నేను కూడా నీ దగ్గరికి నడుచుకుంటా వస్తాను. నీవైతే అంటే ఇది మనం ఇంకొక రకంగా ధ్యానం చేసిన, ఇంకొక రకంగా కూడా సత్యాన్ని ధ్యానం చేద్దాం. ఇంకొక రకం ఏమిరా అంటే ఆ ఓడలో ఆయన భయానకమైన భయానకమైన దృశ్యాన్ని ఆయన చూస్తే ఎంత భయానకం అంటే శిష్యులు ఎంత గట్టిగా అరుచుకున్నారో ఒకరికొకరు. 1 గంట కాదు, 2 గంటలు కాదు. చూడండి, చచ్చిపోయేటువంటి వాళ్ళు ఎట్లా అరుస్తారు? ఇంకా భయంకరంగా అరుస్తారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణం మీద నిరీక్షణ లేని వారై ఇష్టానుసారంగా వాళ్ళు భయపడిపోయినారు. అందుకనే ప్రభువా నీవైతే చెప్పు, ఈ ఓడ ఇడిచిపెట్టేసి నేను తొందరగా నీ దగ్గరకు వచ్చేస్తా. ఇక నీళ్లున్నాయా ఏమున్నాయా నాకు అక్కర్లేదు, నేను ఎక్కడుండాలా? నీ దగ్గర ఉంటే చాలు. ఆయన ఇక్కడుంటే వీళ్ళేం చేస్తున్నారు? ఒకరికి ఒకరు అరిసి నన్ను మరీ భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. అట్లా కూడా అయి ఉండొచ్చు, అవునా? అయితే ఆయన నీళ్ళ మీద నడవగా లోపలికి పోయినాడు, భయపడిపోయినాడు. మంచి గజ ఈతగాడైనటువంటి పేతురు ఈత మర్చిపోయినాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. మునిగిపోతున్నాడు. ఏమంటున్నాడు పేతురు? ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు అని అంటున్నాడు. అయితే ప్రభు అనుమతి లేకుండా నువ్వు ఎంత గజ ఈతగాడైనా ఈత కూడా రాదు. ఇదే మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మంచిది. దాటి ప్రభు నేనే చదవండి త్వరగా. అందరూ ఆయన చూసి భూతమని తలదుకొని కేకలు వేసి అందరూ ఆయన చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడదని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి ఎద్దకు వచ్చినప్పుడు గాలి అడిగాను. తర్వాత ఆయన దోణి ఎక్కి, కానీ మత్తయి భక్తుడు ఏం రాస్తున్నా అంటే వారు ఆయనను దోణిలోనికి ఎక్కించుకుని రాయని పడింది. అర్థమైందంటే చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగారు. వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మృక్కిరి. చూడండి, మళ్ళా ఏం చేస్తున్నారు? నిజంగా దేవుని కుమారుడు అని హృదయపూర్వకంగానా బయలుచి తప్పించుకున్నారు. అంతే. ఆ సందర్భాన్ని బట్టి మనం దేవా నీ స్తోత్రం అంటాం. ఆ సందర్భం దాటిపోతేనే ఏం చేస్తాం? అయిపోయింది. అవును, నేను కూడా ప్రతిసారి ఇట్లా భయపడేటప్పుడు ప్రభు ఇంక అయిపోయింది నాయనా, ఇదొకటే కాపాడు, నేను ఇంకా బయటకు వచ్చేసి ఇంకా నీ సేవనే అని చెప్పేది. ఆ బయటకు వచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళం మనము? అసలు ఏం ప్రమాణం చేసినా కూడా మర్చిపోతాం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ యోహాను భక్తుడు ఏం రాస్తున్నాడు ఒకసారి చూసి, యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. కనుక
ఆయన ధోని మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడిది. అర్థమైందా? ఎక్కించుకోవడానికి అంటే అర్థమేమి? ఆయన ఏం చేయాలనుకున్నాడు? దాటిపోవాలనుకున్నాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఎక్కించుకోవడానికి. ఎందుకంటే ఇంకా నువ్వు ఉంటేనే మాకు సాధ్యము అని చెప్పేసి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు ఎక్కించుకోవడానికి. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఎక్కడానికి ఉద్దేశం కాదు, మీరు దాటాలనే ఆయన ఉద్దేశం. మీరు దాటాలనే ఆయన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ చాలా మంచి అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. మార్క్స్ వార్తలోనే 6వ అధ్యాయము 51వ వచనం. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అణిగెను. ప్రభు ఏమైనా గద్దించినాడా గాలిని? మరి ఏమైంది? ఆయన అంటే అర్థం ఏంటి? గాలి అణిగిపోయింది. అణిగిపోతేనే వారు నేర్చుకోవాల్సినటువంటి పాఠాన్ని నేర్చుకున్నారనే మధ్యలో ఆగిపోయిందనే. మధ్యలో ఆగిపోయింది. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ముందుకు వెళ్ళాలని కదా. వాళ్ళు అట్లనే సముద్రాన్ని దాటింటే ఎట్లా ఉంటుండే? పాఠాన్ని నేర్చుకునేవారు. గాలి అణిగెను. అవునండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే ప్రభు ఏ ఉద్దేశంతో అయితే ఆ ఉద్దేశాలను బట్టి నడిపిస్తున్నాడో ఆ ఉద్దేశాల్లో మనల్ని ఏం చేస్తుంటే మనమే వాటిని విత్డ్రా చేసుకుంటున్నాం. మంచిది. తర్వాత 52వ వచనం. విభ్రాంతి నొందిరి, అయినను వారి హృదయము కఠినమైందంట. అక్కడ ఏం చేసినారు? మత్తయి సువార్తకు రాసినాడు. ఏమని రాసినాడు? వారు వచ్చి నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని మ్రొక్కిరి. మొక్కిన హృదయం ఎట్లుండాల? ప్రభువుకు లోబడినటువంటి. కానీ ఏమైందంట? ఆయనను వారి హృదయం కఠినమైన కనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. చూడండి, వారి హృదయం కఠినం. ఎవరు తప్పది? ఎవరి తప్పు? ఏం తప్పు? వారు రొట్టెలను గూర్చిన సంగతి ఎందుకు గ్రహించలేదు? వారు హృదయం కఠినం చేసుకున్నారు. ఎట్లా కఠినం చేసుకున్నారు? ప్రభువా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని మొక్కినారు. మొక్కి మళ్ళా ఏమని కఠినం చేసుకున్నారు? ఇదిగో మనం ఆడున్నింటే రాజు అయిపోతా ఉంటే ఏదో వాళ్ళ వాళ్ళ ఆలోచనలు. అయినను వారి హృదయము కఠినమైన కనుక మొక్కినారు. మనం కూడా అనేక మార్లు మొక్కిన సాక్ష్యం ఇస్తున్నాం. మళ్ళా ఆ వారం నుంచి ఈ వారంకి వచ్చే లోపల ఎన్నో మార్లు కఠినమైంటారు. రేపు ప్రార్థన, రేపు ఆరాధన, ఈరోజు బైబిల్ స్టడీనా, ఈరోజు గృహ పూడికనా. కొంతమందికి కోపాలు ఉంటాయి. ఏం కోపాలు ఉంటాయి తెలుసునా? మేము ముందుకు వచ్చినాము, అందరు ముందు రాలేదే అంటే వాళ్ళ ఉద్దేశం ఏమి? మేము ఒక్కలేమైనా కష్టపడాల్సింది, మీరెందుకు కష్టపడదు? వాళ్ళ ఆలస్యం వచ్చినప్పుడు. అంటే మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకుందామండి. వారి హృదయం కఠినమైంది కనుక రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. అయితే ప్రభు ఆ రొట్టెలను ఎందుకు చేసినాడు? 5 రొట్టెలను 5,000 మంది పురుషులు తినగలిగిన ఎందుకు చేసినాడు? ఆ రొట్టెల అనుభవంలో ఆయన దేవుడు అని వారు గ్రహించాలి. వారు ఏమని గ్రహించాలా? అందుకనే ఇదైన తర్వాత పాఠం చెప్తున్నాడు. నేనే నిజమైన ఆహారాన్ని. అందరూ ఎవరెవరు ఫాలో అయినారో వారందరూ వెళ్ళిపోయినారు. మిగిలిన వాళ్ళు 12 మంది మాత్రమే. ఇంకా మీరు కూడా పోతారా అంటే మేము ఎక్కడికి పోతాం ప్రభువా, నువ్వు జీవం కలిగినటువంటి మాటలు కలిగినటువంటి వాడు అన్నటువంటి వాడు. కాబట్టి వారు గ్రహించలేదు కాబట్టి వారు ఏం చేస్తున్నారు? ఆ అనుభవం ద్వారా వాళ్ళు పాఠం నేర్చుకోలేకపోయినారు. అవును కదా, ఆ రొట్టెలను గూర్చిన సంగతి ప్రభు జీవాధిపతి. ఏ విధంగా వచ్చినాయి ఆ రొట్టెలు? ఆయన జీవాధిపతి. అందరికీ మిగిలినాయి లేదా? ఎందుకు మిగిలినాయి? వాళ్ళు తృప్తి పడ్డారు అన్నదానికి ఒక ఆధారం ఏమే? అందరూ తిన్నారు అన్నదానికి ఆధారం ఏమే?
మిగిలడమే. ప్రభు 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మందికి ఆహారంగా పంచిపెడితే ప్రభునందు ప్రియులరా, మన ప్రభు అయిన నిజమైన ఆహారము ఎంతమందికి సరిపడే ఆహారం అది చెప్పండి. పుట్టబోయే వారికి కూడా ఆయన సరిపడే ఆహారం. జీవాధిపతి ఆయనే. అందుకనే పేతురు అంటున్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి అని చెప్పేసి. అందుకనే సర్వ జీవాధారకుడని పేతురు అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు? పేతురు పత్రికలో చూద్దాం, చూసి ముగించుకుందామండి. పేతురు పత్రికన యాకోబు పత్రిక? యాకోబు పత్రిక, సారీ. ఎక్కడో ఈ తొందరలో మనకు టకటకటక మీరు జీవాధిపతిని సారీ తిమోతి పత్రికలో చూద్దాం. మొదటి పత్రిక 6వ అధ్యాయము. పౌలు అంటున్నాడు, పేతురు కాదు, 13వ వచనం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను. ఎవరంట ఆయన? సమస్తమునకు జీవాధారకుడైన. ఏమని గ్రహించాలంట వాళ్ళు? ఆయన జీవాధారకుడని గ్రహించాలి. ఆయన సమస్త జీవులను పోషించేవాడని గ్రహించాలి. కానీ వారు హృదయం కఠినం చేసుకున్నందుకు ఆ పాఠం వాళ్ళకు అర్థం కాలేదు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాపుల రక్షకుడు. మనం ఇది గ్రహించాలా. ఇది గ్రహించకోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇంకా అద్భుతాల్లోనే మనము తిరుగాడుతున్నటువంటి వారుగా ఉంటున్నాం, ఆశించేటువంటి వారుగా ఉంటున్నాం. ప్రభువా, నా పాపం కొరకై నువ్వు మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి నన్ను రక్షించినావు. ఇదిగో పరలోకం చేరేంత వరకు నా కాపరివి నీవే, నన్ను నడిపించువాడవు నీవే, నన్ను బలపరచువాడవు నీవే అని ఆయనపై ఆధారపడ్డం మనం మర్చిపోతున్నాం. అనేక మార్లు వెనుకబడుతున్నటువంటి వారుగా మనం ఉంటున్నాం. నీ శ్రమలను చూచే దేవుడు. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, యోహాను రాసిన సువార్త దారి తప్పిన వారి జీవితాలను, మన జీవితాలను 6వ అధ్యాయము 21వ వచనం. కనుక ఆయనను ధోని మీద ఎక్కించుకోవడానికి వారు ఇష్టపడి వెంటనే ఆయన తోనే వారు వెళ్ళుచున్న ప్రదేశములకు చేరారు. వెంటనే ఆయనతోనే కాదు, ఆ ధోని వెంటనే ఆ ధోనే వారు వెళ్ళుచున్న ప్రదేశములకు చేరారు. అంటే వాళ్ళు ఆల్రెడీ దారి తప్పున్నారు. ఎక్కడో ఎట్ల పోల్లో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఎవరు చేర్చినారు వారు వెళ్తున్న ప్రదేశానికి? ఇంకా బాగా చెప్పండి. వెంటనే ఆ ధోనే. చూడండి, పేతురు ఆడ బ్రొక్కడం, నీళ్ళ మీద నడవడం కంటే ఇక్కడ ధోని ఏం చేస్తుందంట? ఆ ధోనే చేరెను. చూడండి, ఆ ధోని వారిని చేర్చింది. ఇప్పుడు ఎవరు నడిపించాలి ఆ ధోనిను? ఎవరు నడిపించినారా? నడిపించి ఏం చేస్తున్నారు? వాళ్ళు దారి తప్పిపోయినారు. దారి తప్పిన వారి జీవితాలను వారు చేరవలసిన స్థలానికి వారిని చేర్చడంలో ధోనే ప్రభు మాట విన్నదండి. ఆఫ్టర్ ఆల్ ఆ ధోనే, ప్రాణం లేని ఆ ధోనినే ప్రభు మాటకు లోబడుతుంటే మనము దేవుని పిల్లలమై ఉండి ఇంకా ఆ మాట వినకోకుండా ఉన్నాం. ఇంకా అద్భుతాలు, ఇంకా ఆశ్చర్యాలు, ఇంకా సౌఖ్యాలు చూస్తున్నాం. యేసుక్రీస్తు మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని పాపం నుండి రక్షించినాడండి. మనల్ని ఆయన మనల్ని పరలోక రాజ్యానికి చేర్చినాడు. ఈ సంగతిని గ్రహిస్తాం. మిగిలిన వాటిని బట్టి ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏం నమ్మి? దేవుని నమ్మి కాదు, సువార్తను నమ్మి. సువార్త ఏమిటి? యేసు ప్రభు నా కొరకు ఎలాగున చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు.
సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు. ఇక ఈ సువార్త వింటున్న మనం కూడా, కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎవరు రాణి, ప్రణయ, అవకాశం ఉన్న వెంటనే మనము సువార్తను నమ్మి బాప్తిస్మం నమ్మి ఉంటే, బ్రదర్ మాకు ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు, మేము బాప్తిస్మం తీసుకుంటున్నామని చెప్తే సంఘం ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ ఏర్పాట్లు చేస్తుంది. ప్రభు మన కృప చూపి సహోదరి ప్రణయాను ఎంతో కాపాడినందుకు కాదు, పాపం నుంచి మనల్ని విడిపించినందుకు మనం ప్రభువును అంగీకరించి ఆయన కొరకు జీవిద్దాం. దేవుడు ఈ మాట మన కొరకై దీవించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం.